హాయ్ హలో నమస్తే రామ్ అందరికి నేను మీ హరిప్రియ మోదిరాజ్. సో వెల్కమ్ టు బాడ్కాస్ట్ విత్ హరిప్రియ. సో మనతో పాటు అయితే ఉన్నారు మన దేవరాజ్ పొట్ట, సికింద్రాబాద్ ఫేమస్ పోతరాజు దేవరాజ్ పొట్ట గారు. సో చెప్పండి అన్న, ఎట్లా అవుతున్నాయి మన ఎదుర్కోళ్ళు, ఇవన్నీ కూడా ఎలా అవుతున్నాయి? మార్నింగ్ నుంచి మీ మేకప్ కానీ ఏదైనా కానీ, మీ మేకప్ ఉన్న ప్రత్యేకత, చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు, చెప్పండి అన్న మీ మాటల్లో. అయ్యమ్మా హరిప్రియమ్మా, ముందుగా నీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క చెల్లెళ్లకు, మరి అమ్మలకు, అన్నలకు, తమ్ములకు, ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. మా హరిప్రియమ్మ మాకు చాలా పాత, ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచి మా గుడిలో ఆడుతుండే పాడుతుండే బెస్ట్ డాన్సర్. ఇప్పుడు అమ్మ మాకు ఇంటర్వ్యూ తీసుకుంటుంది అంటే, అమ్మకు మన ఉజ్జయిని మాకలమ్మ, మణికేలమ్మ, మా పోతరాయిల ఆశీర్వాదం ఇప్పటికీ అమ్మ పైన ఉంటది. ఈసారి రంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి అమ్మ బోనాలు. ఊరు నుంచి పల్లెల నుంచి మన దగ్గరికి వస్తారు. అప్పట్లో అంటారు కదా, ఊరు ఎర్ర బస్సులు ఎక్కి వస్తుండే, అట్లా చాలా బ్రహ్మాండంగా మన లస్కర్ జాతర. లస్కర్ అంటేనే చాలా ఇట్లా అంటే ఒక తుఫాన్, ఒక మెరుపు లెక్క మన దగ్గర. ఎక్కడ కానీ జాతర మన దగ్గర ఉజ్జయిని మాంకలమ్మ దగ్గర అవుతుంది. జాతర చాలా గంభీరంగా అవుతుంది. చాలా ఈ సంవత్సరం ఇంకా బాగా అవుతుంది. ఓకే, ఈసారి ఘటాలు మళ్ళీ ఎలా జరుగుతున్నాయి అన్న, అంటే ప్రాసెస్ ఏంటి? చాలా మనము ఇన్ని ఘటాలకి మన ఉజ్జయిని మాంకలమ్మ ఘటం అంటే చాలా ప్రత్యేకత. అమ్మ ఘటంని దర్శనం చేసుకోనికి కోట్లాది పబ్లిక్ ఇట్లా అమ్మని ఒక చూపు చూడడానికి ఎంతో నోచుకొని పుట్టినాం అన్నట్టు. ప్రత్యేకంగా మన అమ్మవారి ఘటంను చూడడానికి చాలా ఊర్లకేని కాదు, కొన్ని దేశాలకేని కూడా మన దగ్గరికి వస్తారు. మన ఉజ్జయిని మాంకలమ్మ ఘటం అంటేనే చాలా ప్రత్యేకత. చెప్పలేని మాటలు లేవు మన ఘటం గురించి, మన అమ్మ గురించి. మీరు ఎన్నేళ్ళకేనే ఇస్తుండ్రన్న పోతరాజు? నేను పోతరాజు వేయడం బట్టి 35 సంవత్సరాల నుంచి నేను పోతరాజు చేస్తాను. ద సీనియర్ మోస్ట్ పోతరాజు ఇన్ ద హైదరాబాద్. 15 సంవత్సరాల నుంచి పోతరాజం వేస్తున్నామా. నాకు ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్నా. నాకు మాంకలమ్మ మాణిక్యాలమ్మ గుడిలా నాకు 15 సంవత్సరాల నుంచి అవకాశం దొరికింది. చాలా సంతోషం పడతా నేను. ప్రతి సంవత్సరం ఆమె బ్లెస్సింగ్ వల్ల చాలా మంచిగా సంవత్సరం మింత మంచి డెవలప్మెంట్ కూడా అవుతున్నా. పోతరాజు చేసినప్పుడు పాటించాల్సిన నియమ నిష్టాలు ఏంటన్నా ఉంటాయమ్మా? మంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తరీకతోటి మనం పాటిస్తారు నియమాలు. నేను మాత్రం అయితే 41 డేస్ దీక్షలు ఉంటా. అయ్యప్ప దీక్ష ఎట్లుంటారో 41 రోజు, నేను కూడా అట్లా దీక్షలు ఉంటా. నేను ఉంటా. నా తోటి పోతరాజు, నా తోటి ఇప్పుడు వచ్చిన పోతరాజులకు కూడా నేను చెప్తా, ఇట్లా ఉండాలి. నేను మంచిగా ఉన్నా. ఒక గురువు అనేది ఒక గురు స్థానంలో ఉన్నాం. సీనియర్ పోతరాజులో ఉన్నాం. మేము కూడా ఒక టైంలో సీనియర్ పోతరాజులో చెప్పేది మేము పాటిస్తుండే. కాబట్టి ఇప్పుడు మేము కూడా మా వచ్చే జనరేషన్కు చెప్తాము. వింటే వాళ్ళకు చాలా మంచిది, మా అంతా పేరు వస్తుంది. వినకపోతే ఎట్లుంటుంది అంటే బాగుండదు. వినాలి. ఈ అడిగిన మేము మా గురువుల మాట వినబట్టే మంచుకున్నాం. అన్న, నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను, లేడీస్ కూడా పోతరాజు చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. ఆమెకు ఇట్లా నీ లెక్కనే నాకు ఆమె చాలా అక్క లెక్క. చాలా బాగా చేస్తుంది. జీవితం అర్పించేసింది ఆమె. మొత్తం ఆమె చిన్నగున్నప్పటి నుంచే పోతరా చేసేస్తుంది. ఇప్పటికీ కూడా ఆమె మనకు చెక్ పెట్టిన ఉంటది. ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు తీసుకుపోయి ఇంటర్వ్యూ చేపిస్తాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. సో లేడీస్ పోతరా చేయడం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఎన్నో నియమ నిష్టాలు పాటించి వేయాల్సి ఉంటది. కాబట్టి ఒక ముండ్ల మీద నడిచినట్టు ఉంటదమ్మా. ముండ్ల మీద నడుచుకుంటా పోతే మళ్ళా మనకు ముందు పోయిన తర్వాత పువ్వులు వస్తాయి. ముళ్ళు ఉన్నాయని బాధపడదు, పువ్వులు ఉన్నాయని సంతోషపడదు. అటువంటి దీక్షలు. మీరు ఈ పోతరాజు చేసినప్పటి నుంచి ఎప్పుడైనా బాధపడ్డ రోజులు ఉన్నాయా? మాకు సంతోషము అనేది ఉంటది, బాధలు కూడా ఉంటాయమ్మా. చాలా బాధలు ఉంటాయి. మేము నడిచే తోవలలో సీసం పెంకలు వేస్తారు. మమ్మల్ని ఒక్కొక్కసారి సూదులతో కూర్చే రోజులు ఉన్నాయి. ఒక్కొక్కరు మేము ఆడుతుంటే బై మిస్టేక్లో ఏమైనా అవుతుంది, వాళ్ళు లోపల పగలు పెట్టుకొని కత్తులు కటారాలు కూడా మా మీదకి తెచ్చిన రోజులు ఉన్నాయి. అట్లా ఉన్నాయి. అమ్మకన్నీ ఎదుగుతున్నారన్నా, లేకపోతే పోతరాజు వేసినందుకు ఉంటది. ఎదిగేది ఒకటి ఉంటది. ఇంకోటి ఏంటంటే అర్థం చేసుకోరు పబ్లిక్. పోతరాజు అంటే దేవుళ్ళతో సమానం. అవును, మేము తెలిసి తప్పులు చెయ్యం. సమానం ఏముందన్నా, దేవుడే కదా పోతరాజు అంటే కూడా. ఇట్లా చెప్పాలా మా పబ్లిక్, అట్లా చెప్పాలి. పోతరాజు అనేటైనా మన
అమ్మవార్లకి తమ్ముడు కాబట్టి ఆయన కూడా దేవుడు. ఆయన దేవుడు కాదు కాదు పోతరాజు వేషం వేస్తున్నారంటే వాళ్ళు కూడా దేవుళ్ళే. అది అర్థం చేసుకొని మెదలాలి. అది జనరేషన్ వాళ్ళకి అట్లా చెప్పాలన్నమాట. అమ్మ మనకి ఇన్ని శక్తులు ఇచ్చి మనం పూతరా తయారు చేస్తుంది, ఒక అంగరక్షకుని లెక్క పెట్టుకుంది. ఎన్ని శక్తులు అయితే ఉంటాయో ఆ శక్తులన్నీ మాకు ఇస్తుంది. అది నియమ నిష్ఠలతో మేము పాటించుకుంటాం, ముందరికి వెళ్తాం. ఏది ఏమున్నా కూడా అమ్మవార్లకి ఏది ఉన్నా కూడా ఇంత చిన్న బాధ అయినా కూడా మేము పోయి నిలబడతాం అమ్మకు. అట్లా అని మాకు ఉంటాయి. కానీ మంచి అనేది తెలుసుకోవాలి పబ్లిక్, మంచి తెలుసుకొని చెడు వదులుకోవాలి. అట్లా మారాలి జనరేషన్. చాలా అదైపోయిందమ్మా ఈ రోజులలో. చిన్న చిన్న పిల్లలు పెద్దలకు మర్యాద చేయకుండా అయిపోయింది. అవునవునన్న, అదైతే కరెక్టే. అట్లా సో మన కట్టర్ పోతరాజు అన్నమాట. కట్టర్ హిందూ అట్లా, కట్టర్ పోతరాజు, కట్టర్ హిందూ మన దేవరాజ్ అన్న. సో దేవరాజ్ పొట్ట అన్న. సో ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కీప్ వాచింగ్ విత్ బ్రాడ్కాస్ట్ విత్ హరిప్రియ. రామ్ రామ్ ఉంటా. రైట్.